నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మహాప్రభో అమరావతి విషయంలో కెలకమాకు, వైసీపీని ఇంకోసారి ముంచమాకు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతని ఆ పార్టీ నేతలే స్వయంగా అమరావతిని కెలకమాకు, ఇంకోసారి వైసీపీని ముంచమాకు అని చెప్పేసి అడుగుతారా అంటే ఎస్, భవిష్యత్తులో ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకవేళ అడగపోతే గతంలో ఏం జరిగిందో, గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి వైసీపీ నేతలకు కూడా తెలుసు. సో కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా అడుగుతారు అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా ఊహిస్తున్న సందర్భం అన్నమాట ఇది. సో అందుకని నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను. అసలు ఏం జరిగింది అమరావతి విషయంలో? జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏం మాట్లాడారు అని అంటే గనక, నిన్న మనం చూసాం, ఆయన పెట్టక ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చానాళ్ల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనేకమైన విషయాల గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడుతూ చివరికి మీడియా దగ్గర చాలా స్టైలిష్గా ఇంగ్లీష్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు అమరావతి గురించి. అదేంటంటే, అమరావతి అసలు నీటి గర్భంలో, నదీ గర్భంలో కడుతున్నారని చెప్పేసి, అమరావతిలో రోడ్లు, కరెంటు, నీళ్లు లేవు అని చెప్పేసి మాట్లాడారు. నదీ గర్భంలో కట్టడం ఏంటి, నీళ్లు లేకపోవటం ఏంటి అనేది వైసీపీ వాళ్ళకే అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. వాళ్ళకే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొడితే సినిమాల్లో చూపిస్తారు చూసారా, ఎంట్రుకలన్నీ టింగుమని లేచి నుంచుంటాయి, అలాగా వాళ్ళకే షాక్ కొట్టినట్టు అయిందనమాట. సో అయితే నదీ గర్భంలో కట్టడానికి, నదీ పరివాహక ప్రాంతంలో కట్టడానికి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలియదు అన్న విషయం మనకు అక్కడే తేటతెల్లమైపోయింది. సో ఇక జగన్మోహన్ రెడ్డి మరోసారి అమరావతిని ఎందుకు కెలికారు అనే విషయం తెలియదు కానీ, ఆయన మనసులో ఏముంది అనే విషయం తెలియదు కానీ, అంటే కేవలం మొండితనానికి పోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఉండాలి, అమరావతిగానే ఉండాలని చెప్పేసి కూటమి అంతా కోరుకుంటుంది కాబట్టి, అధికార పార్టీలు ఏం కోరుకుంటున్నాయో దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఉండాలి అనే మొండి వైఖరిలో జగన్మోహన్ రెడ్డి ఉండిపోయారా, లేకపోతే అమరావతి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి నచ్చటం లేదా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా. ఎందుకంటే అమరావతి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నచ్చటం లేదనేది కారణాలు ఎవరికీ తెలియటంలా. అమరావతిలో ఏం పాపం ఉందో, ఏం లోపం ఉందో ఎవరికీ అర్థం కావటం లేదు. నదీ పరివాహక ప్రాంతం, నీటికి ఎప్పుడూ కొరత ఉండదు. సరే, నదీ పరివాహక ప్రాంతం వల్ల మునిగిపోతుందనే ప్రమాదం ఏమైనా ఉందా అంటే, హైదరాబాదు మరి మూసీ నదికి పక్కనే కదా కట్టారు. అంటే హైదరాబాద్ని రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు, హైదరాబాద్ని రాజధానిగా ఎంచుకున్నప్పుడు మూసీ నది అటుపక్క ఇటుపక్కే కదా హైదరాబాద్ డెవలప్ అయింది. సో ఇప్పుడు వరదలు వచ్చినా, వానలు వచ్చినా, ఏమొచ్చినా తట్టుకొని హైదరాబాద్ నిలబడగలుగుతుంది కదా. ఇక మనకి చూసుకుంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్కి క్యాపిటల్ ఏముంది? కోల్కతానే ఉంది. అది కూడా నదికి పక్కనే ఉంటుంది కదా, చాలా పెద్ద నది ఉంటుంది, దాని మీద హౌరా బ్రిడ్జ్ కూడా ఉంటుంది. దాన్ని చూడటానికి లక్షలాదిగా యాత్రికులు కూడా ప్రతి సంవత్సరం వస్తుంటారు. సో మరి ఇది కూడా నది పక్కనే ఉన్నది. ఇక సముద్రం పక్కనే కట్టినవి కూడా ఉన్నాయి. మనకి తమిళనాడు క్యాపిటల్ చెన్నై, అది సముద్రానికి ఆనుకునే ఉంటుంది. అలాగే బాంబే, మహారాష్ట్ర క్యాపిటల్ బాంబే, అది కూడా మరి సముద్రం పక్కనే ఉంటుంది. ఢిల్లీ అని నేను పొరపాటున అన్నానేమో, కానీ ఢిల్లీ కూడా చూడండి యమునా నదికి పక్కనే ఉంటుంది. మన దేశ రాజధాని ఢిల్లీ, అది యమునా నదికి ఆనుకునే ఉంటుంది. సో మరి ఇన్ని రాజధానులు నదులకి, సముద్రాలకి పక్కన ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉండటానికి నష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డికి? ఆ విషయం ఎక్కడా కూడా తేటతెల్లంగా చెప్పట్లేదు. సో అయితే జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మనం మెయిన్ సబ్జెక్ట్లోకి వెళదాం. జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో కెలకడం వల్ల వైసీపీకి తీరని నష్టం జరిగింది, ఇంకోసారి కూడా జరుగుద్ది అని చెప్పేసి ఆ పార్టీ నేతలంతా భయపడుతున్న విషయాన్ని మనం చెప్పుకోవాలి. కాబట్టి మనం ఒక్కసారి 2019కి ముందుకు వెళదాం. అంటే సినిమాల్లో గనక ఫ్లాష్ బ్యాక్ వేస్తారు చూసారా రింగులు, అలా రింగులు మనం వేసుకుని ఒకసారి 2019 ముందుకు వెళితే, ఎలక్షన్ టైం కన్నా 2019 ఎలక్షన్లు జరగడానికి ముందుకు వెళితే, అప్పట్లో చంద్రబాబు నాయుడు కొన్ని సభల్లో, కొన్ని సమావేశాల్లో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అమరావతిని నాశనం చేసేస్తుంది, పోలవరం నిర్మాణం జరగదు అని చెప్పేసి, ఆ రెండు ఆగిపోతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు మొత్తుకొని చెప్పారు. కానీ జనం ఎవరు కూడా వినకపోవడానికి కూడా కారణం ఉంది. అంటే వాళ్ళ పొరపాటు కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఎలా నమ్మబలికారు అనంటే, జగన్మోహన్ రెడ్డి తన ఇంటిని కూడా తాడేపల్లిలో కట్టుకుంటున్నారు. అంటే చంద్రబాబులాగా హైదరాబాద్లో ఉండి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేయటం లేదు, కరకట్ట మీద ఉండటం లేదు, చక్కగా తాడేపల్లిలో చాలా మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే అమరావతికి ఆయన కట్టుబడి ఉన్నారు, అమరావతి ఎక్కడికి పోదు, అమరావతి రాజధానిగానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా నమ్మపలికారు. సో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకొని గృహప్రవేశం కూడా చేయటంతో జనం కూడా నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అని చెప్పేసి అనౌన్స్ చేసేశారు. సో విశాఖపట్నం వచ్చేసి పరిపాలనా రాజధాని,
ఇక్కడ అమరావతి వచ్చేసి శాసన రాజధాని, కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని అని అంటూ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అసెంబ్లీలో ఆయన అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి కూడా అమరావతి రైతులంతా కూడా ఉద్యమాన్ని అందుకున్నారు. న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ చాలా రకాల ఉద్యమాలు చేశారు. అసలు నిరవధికంగా ఆ దీక్షా శిబిరాలని వదిలిపెట్టకుండా కరోనా టైంలో కూడా గ్యాప్ని పాటిస్తూనే దీక్షా శిబిరాలని వదిలిపెట్టకుండా అక్కడే కూర్చున్నారు, ప్రాణాలకి తెగించారు. ఎంతమంది ప్రాణాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు, అమరావతి ప్రాంత రైతులు ఎంతమంది ప్రాణదానం కూడా చేశారో మనం చూసాం. వాళ్ళ ప్రాణాలను అర్పించారు. ఆ పోరాటం చేస్తూ కొంతమంది ప్రాణాలు పోయినాయి. సో అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పేసి న్యాయస్థానానికి వెళ్తే హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పింది. అయినా అమరావతి ప్రాంతానికి సంబంధించిన నిర్మాణాలను కూడా 6 నెలల్లో పూర్తి చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం 6 నెలల్లో కాదు కానీ నిర్మాణానికి ప్రభుత్వంకి వదిలేస్తున్నాం, నిర్మాణానికి సంబంధించిన విషయాన్ని, మిగతాది మాత్రం అంతా కూడా క్రింద హైకోర్టులో ఏం చెప్పిందో వాటినే సమర్థిస్తున్నామని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ దాన్ని తీసుకునే దానికి సిద్ధంగా లేరంటే, నేను ఓడిపోవడం ఏంటి, నా నిర్ణయాన్ని కోర్టులు వ్యతిరేకించడం ఏంటి అని చెప్పేసి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడుతూనే అసలు రాజధాని అనే పదమే లేదు, నేను ఎక్కడుంటే అంటే సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పేసి ఆయన మరో నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అసలు ఆంధ్రప్రదేశే కాదు, అసలు రాజధాని అనే పదం ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు అని చెప్పేసి కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మరి అసలు రాజధాని అనే పదమే లేదు అనుకుంటే మనకి ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం మ్యాప్ని రిలీజ్ చేస్తుంది. భారతదేశానికి సంబంధించిన మ్యాప్ని రిలీజ్ చేస్తుంది. దాంట్లో భారతదేశ రాజధాని ఢిల్లీ అని ఉంటే, అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని ఉంటే, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మనం కింద కన్యాకుమారి వరకు చూస్తాం. అన్నిటికీ కూడా రాజధానులు ఏముంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అనే పదమే లేదన్నారు. లేదు అని అంటే ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఎందుకని మ్యాప్ను రిలీజ్ చేస్తుంది, దాంట్లో అన్ని రాష్ట్రాలకి సంబంధించి రాజధానులను ఎందుకని చక్కగా పాయింట్అవుట్ చేసి చూపిస్తుంది. ఇప్పటికీ కూడా మీకు ఇంకొక విషయం గమనించారా, ఈ సంవత్సరం మ్యాప్ను చూడండి, భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన మ్యాప్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అనే ఉంటుంది. 2019 నుంచి 2024 మధ్య కూడా చూడండి, ప్రతి సంవత్సరం రిలీజ్ చేసిన మ్యాపుల్లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అనే ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి పనిపాట లేకుండా అమరావతి రాజధాని అని చెప్పి చూపిస్తుందా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి చూపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి మొండితనంతో ఒప్పుకోకుండా ఇలా 2024 సమయంలో ఎలక్షన్లకి కూడా ఇదే రెఫరెండం తోటి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అని చెప్పేసి అదే రెఫరెండం తీసుకున్నారు. ఎన్నికల్లో కూడా అదే నినాదంతో ముందుకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అంటే 3 రాజధానులు పెడితే ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాలు కూడా సమంగా డెవలప్ అవుతాయని చెప్పేసి, రాజధానులే డెవలప్మెంట్కి ఆధారం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని ఎక్కడ ప్రజలు విశ్వసించలేదు. అటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టారు. ఇక్కడ అమరావతి ప్రాంత ప్రజలు కూడా దీనికే పట్టం కట్టారు, కూటమికే. అటు రాయలసీమ ప్రజలు అంటే ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు కూడా కూటమికే పట్టం కట్టారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అందరూ కూడా అమరావతి అనే దానికే కట్టుబడి ఉన్నారు అని చెప్పేసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన మంకుపట్టు వీడతారా లేదా అనేది అర్థం కావటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఒప్పుకుంటారా లేదా అనేది అర్థం కావటం లేదు. ఆయనైతే ఒప్పుకోను అన్నట్టుగా డైరెక్ట్గానే చెప్పేశారు. నిన్న ప్రెస్ మీట్తో తేలిపోయింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జగనన్న ఇంకోసారి పార్టీని ముంచుతావా అని చెప్పేసి, అంటే ఇలాంటి అమరావతి వ్యతిరేక నిర్ణయాలతోటి ఇంకోసారి పార్టీని ముంచేస్తావా అని చెప్పేసి అడుగుతున్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. అమరావతి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టాన్ని చేకూర్చాయి అనేది మనం క్లియర్గా చూసాం. 175, వై నాట్ 175? కుప్పంలో చంద్రబాబు గెలవడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడు, అలాగే మంగళగిరిలో లోకేష్ కూడా గెలవడు అని చెప్పేసి, అంతా మేమే, అంతా మాదే అని చెప్పేసి సిద్ధం అని అంటూ ఎలక్షన్లకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎలా కంగుతున్నారు, కేవలం 11 సీట్లకి ఎలా పరిమితం అయిపోయారనేది మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా దాని నుంచి గుణపాఠం నేర్చుకోవటం లేదు. ఇంకా అమరావతికి వ్యతిరేకంగానే వెళ్తున్నారు. ప్రజలంతా ఏ విషయంలో
ఈ వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్నారు? ఈ నిర్ణయాన్ని అంటే 11 సీట్లు ఇవ్వటం అనే నిర్ణయాన్ని ఏ విషయంలో తీసుకున్నారు? ఎక్కువగా అవినీతి, అక్రమాలు, లేకపోతే నిరంకుశత్వ పాలన అనేది ఒక రకమైతే, మొత్తం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలి అని చెప్పేసి ప్రజలంతా కూడా తీర్పిచ్చారు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోవటం మాత్రం ఇప్పటికీ వైసీపీకి పెద్ద దెబ్బగా మారుతుంది. ఆ పార్టీ నేతలంతా గుండెల్ని అరచేత్తో పట్టుకోవాల్సి వస్తుంది. మొత్తం అంతా కూడా భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది. అంటే 2029 కూడా మన చేతిలో నుంచి పోయినట్టేనా? ఇక 2029లో కూడా మనకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదా? ఇదే పంధాతోటి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళితే మనకి మళ్ళీ పరాజయమేనా అనే ఒక మీమాంసలో, ఒక భయంలో, ఒక దిగ్భ్రాంతిలో వాళ్ళు ఉండిపోతున్నారు, ఒక సంశయంలో ఉండిపోతున్నారు. దాంట్లోంచి తేరుకునే అవకాశం కూడా వాళ్ళకి కనిపించటం లేదు. సో అందుకనే నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను. దీని మీద మీరేమంటారు? 2029లో ఇదే నినాదంతో ఆంధ్రప్రదేశ్కి 3 క్యాపిటల్స్, లేదా సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, లేదా అసలు అమరావతి అనేది నదీ గర్భంలో కట్టారు అని ఇలాంటి మాటలతోటి, ఇలాంటి నినాదాలతోటి జగన్మోహన్ రెడ్డి 2029 ఎలక్షన్లో ముందుకు వెళితే, ప్రజల మధ్యకు వెళితే ప్రజలు ఎలాంటి తీర్పిస్తారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.